ఎస్, ఈరోజు మనము రూపాయిని రూపాయి చేసే ఆలోచన చేద్దాం. ఏం చేద్దాం? రూపాయిని రూపాయి. మనం పనిచేసే డబ్బు సంపాదించడం కాదు, డబ్బు సంపాదించుకోవాలా. అలానే చెప్తానండి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. బట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ పెరగదు. ల్యాండ్ కొంటాము, పెరుగుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, బట్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మేటప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది, ఎవడైనా కబ్జా చేస్తాడు. ఓకే, గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఫ్లాట్ కొన్నాం, రెంట్ వస్తుంది, బాగానే ఉంటుంది. దట్ మెయింటెనెన్స్ ఇబ్బంది. కొంతమంది బ్యాడ్ టైం ఉందాం అనుకోండి, రెంట్కున్న వాడు కాల్ చేయ, కోర్టు కేసు అంటాడు, అది కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఫ్లాట్ కొనుక్కోవచ్చు, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఏముంటుంది? గోల్డ్. బెస్ట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ పెరిగినంతగా దాదాపు మిగతా ఏ సెక్టార్లో పెరగలేదని చెప్పచ్చు. ఒక 97 టైంలో ఒక 10 గ్రామ్స్ ఉన్న బంగారం ఇంచుమించు 3000-4000 ఉండేది. ఓవరాల్గా చెప్తున్నాను ఐడియా కోసం. 97 ఇయర్ టైంలో గోల్డ్ తులం బంగారం 10 గ్రామ్స్ ఇంచుమించు 3-4 టైమ్స్ 25 టైమ్స్ పెరిగింది. ఇమాజిన్. ఇంకొక 25 ఇయర్స్ 28 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న 1,00,000 బంగారము 25 lakhs అవుతుంది. 25 టైం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న తులం బంగారము 10 గ్రామ్స్ బంగారము ఒక 1 lakh ఉంటే ఒక 25 ఇయర్స్ తర్వాత ఇదే చొప్పున పెరగచ్చు, అంతకన్నా ఎక్కువ పెరగచ్చు, పడిపోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే ఇలానే కంటిన్యూ అవుతే 10 గ్రామ్స్ గోల్డ్ ఒక 25 ఇయర్స్ తర్వాత ఒక 25 lakhs ఉంటుంది. ఎంత ఉంటుంది? 25 lakhs ఉంటుంది. సో మీకు ఎవరైనా అమ్మాయిలు కనుక ఉంటే వాళ్ళ పెళ్ళి కోసం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. తర్వాత రూపాయి కావాలంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. సో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. సో గోల్డ్నే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ అనేది రేర్ మెటల్. అంత ఇనుము, ఐరన్ అన్ని దొరికిన మెటల్గా భూమిని తీసే అంత ఈజీగా మనం నిక్షేపాలు ఉండవు, గోల్డ్ నిక్షేపాలు ఉండవు. తీసిన ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి గోల్డ్ అనేది రేర్ మెటల్. సో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. ఈవెన్ చైనా, అమెరికా, ఇండియా, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్సే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి, గోల్డ్ కొంటున్నారు. బెస్ట్. ఈవెన్ స్టాక్ మార్కెట్ కంటే, రియల్ ఎస్టేట్ కంటే గోల్డ్ ఇస్ ద సేఫెస్ట్. ఓకే, మరి ఎక్కడ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలా? ఫిజికల్ గోల్డ్ కొన్నాం అనుకోండి, జిఎస్టీ, ట్యాక్స్, మేకింగ్ ఇలా ఉంటుంది. సో మీకు ఏదైనా అవసరం ఉండి మీరు ఫంక్షన్లో కనుక మనకు వేసుకోవడానికి సరిపోయేంత బంగారం ఉంటే పర్లేదు. ఓకేనా? తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీన్స్ మీ దగ్గర నెలకు ఎంత ఉంది, నెలకు 3,000, 5,000, 2,000 ఎంతో కొంత నిదానంగా మీకు మంత్లీ శాలరీ మిగిలినప్పుడు లేదా మీకు డబ్బులు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రతి నెల మీరు శాలరీ ఎంప్లాయ్ అయితే ప్రతి నెల ఎంత వస్తుందంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్లో గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. బిజినెస్ మ్యాన్ అనుకుందాం, ఓకేనా? ఆ గోల్డ్ రేట్ మీకు ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ తీసుకున్న తర్వాత గోల్డ్ రేట్ పడిన రోజు మీరు కొనుక్కోండి. గోల్డ్ ETFస్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. దీర్ఘకాలిక మినిమం ఒక 6 years వరకు మీకు డబ్బులు అవసరం లేదు అనుకున్నప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ రావడం అంటేనే మినిమం 6 years తర్వాతనే తీసుకుంటాం అన్నప్పుడే మ్యూచువల్ ఫండ్ రావాలా. ఈవెన్ షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ అని లేదు సార్ ఇవాళ కొనేసి నాకు రేపే కావాలా అంటే ప్లీజ్ డోంట్ గో ఇన్ మార్కెట్, షేర్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్. మినిమం 6 years ఉంటాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్ రండి. బట్ మీరు ఇప్పుడు కొన్నారు బంగారాన్ని, సహజంగా చాలామంది అమ్మరు. ఇది కూడా అంతే. మీకు ఇందులో మేకింగ్ అనే తరుగు అని జిఎస్టీ ఏముండదు. ఒక 25 years వెయిట్ చేసి భావితరాలకు మీ పిల్లలకు మంచి అసెట్ ఇవ్వాలంటే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ అసెట్. గుర్తుంది కదా? ఇప్పుడున్న 10 grams 1,00,000 రూపాయలు ఒక 25 years 25 lakhs అవుతుంది. పాత అనాలిసిస్ బట్టి చెప్తున్నాం. ఫ్యూచర్లో తగ్గొచ్చు, పెరగచ్చు. జస్ట్ ఇది మేము ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాము. బెస్ట్ గోల్డ్ ఫండ్ కోసము మీకు తెలిసిన ఫ్రెండ్స్ మీకు తెలిసిన మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ని అప్రోచ్ కండి, లేదా మాకు కూడా కాల్ చేయొచ్చు, మేము కూడా అడ్వైజ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.